జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి పట్టిందని చెప్పాలండి. ఎందుకంటే నిజంగా ప్రజాదరణ ఉంటే ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాడు కదా ఆయన. ప్రజాదరణ లేక ప్రజల యొక్క అవినీతి గుర్తించి ఆ రోజు వెనక పంపించారు. మరి ఈ రోజు లక్ష్మణరావు గారు చాలా చెప్తున్నారు. ఆయన అడిగేస్తే ఆపారా, ఆయన వస్తే ఆపారా అన్నది. ముఖ్యమంత్రి కాకుండా ఆపారు. ముందు అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తే 10 మంది వస్తారు, లోకేష్ వస్తే 20 మంది వస్తారు, చంద్రబాబు 50 మంది వస్తా అన్నారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ చేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన జనం గాని ప్రజాదరణ గాని అధికారంలో లేనప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా ఉందో కూడా ఒకసారి దృష్టి పెట్టుకొని చూడాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నా ఈ లక్ష్మణరావు గారికి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళారు. మరి గతంలో సంవత్సరం క్రితం రెడ్ బుక్ ఏదైతే పోలింగ్ రోజు నుంచి రెడ్ బుక్ అమలైందని చెప్తున్న జగన్మోహన్ రెడ్డికి ఒక విషయం తెలియజేస్తున్నా. కూటమి నాయకులు వ్యక్తిగత కక్షల వల్ల వాళ్ళ యొక్క ఇబ్బందులకు గురి చేయడం వల్ల చనిపోవడం చెప్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఛాలెంజ్ ఇస్తున్నా. మరి ఆ రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. 2023 2024 జూన్ 4వ తారీఖున కౌంటింగ్ జరిగి అధికారంలోకి వచ్చారు. జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం జరిగి అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. మరి అప్పటి వరకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మరి 4వ తారీఖున కౌంటింగ్ జరిగితే 5వ తారీఖున మరి ఎవరినైతే పరామర్శించడానికి వెళ్ళారో ఆ ఉప సర్పంచ్ మరి గడ్డి మందు తాగి చనిపోయాడు. ఆ గడ్డి మందు తాగి 5వ తారీఖున తాగితే 9వ తారీఖు వరకు కూడా బతికి హాస్పిటల్లో ఉన్నాడు. మరి ఆ రోజు పరామర్శించడానికి వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు? అక్కడే ఉన్నటువంటి అంబటి ఎవరైతే ఉన్నాడో అతను ఏమయ్యాడండి? అసలు ఈ అంబటి ఏమయ్యాడు? ఆ రోజు అక్కడ మంత్రిగా ఉన్నాడు, కనీసం పరామర్శించడానికి వెళ్ళలేదు. ఈ రోజు శవ రాజకీయాలు చేయడంలో డాక్టరేట్ కానీ గోల్డ్ మెడల్ కానీ గిన్నిస్ బుక్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ ఏదైనా ఇవ్వాలనుకుంటే అది మొట్టమొదటిగా ఇచ్చే వ్యక్తి నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డికి వేస్తారు.